అందరికీ నమస్కారం. బమ్మెర పోతన రచించిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం కేవలం ఒక కావ్యం కాదు, అదొక అక్షర బ్రహ్మ సాక్షాత్కారం. ముఖ్యంగా పోతన గారి పద్యశైలి గురించి చెప్పుకోవాలంటే ఆయన వాడే పదాలు, అక్షరాల కూర్పు ఎంతో మధురంగా, శ్రావ్యంగా ఉంటాయి. ఆయన ప్రయోగించే ఉపమాలంకారాలు, శబ్దాలంకారాలు పాఠకుడిని ఆయా సన్నివేశాలలోకి తీసుకువెళతాయి. కేవలం భావయుక్తమే కాకుండా భక్తిని పండించడంలో పోతన గారికి ఆయనే సాటి. మరి ఈరోజు మనం పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని అద్భుతమైనటువంటి కంద పద్యాలు కొన్నింటిని తెలుసుకుందాము. పోతన తన భాగవత రచనను శ్రీరాముడికే అంకితం చేస్తూ లౌకిక కవిత్వం చెప్పనని, కేవలం భగవత్కథనే చెప్తానని చెప్పిన సందర్భంలోని ప్రసిద్ధ పద్యంతో ప్రారంభిద్దాము. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగ నేలా. రాయబడేదేమో పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ భాగవతం, రాయించేవాడేమో కరుణాసముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువు. అది రాసినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయట. అందుచేత భాగవతాన్ని వ్రాస్తాను గాని మిగతావి ఏవి కూడా వ్రాయను అని పోతన చెబుతున్నటువంటి పద్యం. తరువాత నైమిషారణ్యం యొక్క పవిత్రతను, గొప్పదనాన్ని పోతన ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ చెప్పిన పద్యం చూద్దాము. పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగు నరణ్యంబులలోన్. పుష్పాలు ఫలాలతో నిండినటువంటి నైమిషారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతూ ఉంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్టమైనదని కీర్తింపబడుతూ ఉంటుంది. విష్ణుమూర్తి గుణగణాలను, నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి పద్యం చూద్దాము. భూషణములు వానికి నఖపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణముల్. శ్రీ మహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు వాక్కులకు అధినేత అయినటువంటి సరస్వతీదేవికి అలంకారాలు. మృత్యుదేవతకు భయం కలిగించేవి, భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి, సకల పాపాలను పోగొట్టేవి, నిత్య కళ్యాణములను సమకూర్చేవి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడని చెప్పిన పద్యం చూద్దాము. భగవంతుడగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షసవ్యద కలుగుం తగ నవ్వేళలం తడయక యుగ యుగమున పుట్టి కాచు నుద్యల్లీలన్. ప్రతి యుగంలో రాకాసుల చేష్టలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. మహాభారత యుద్ధం ముగిశాక అశ్వత్థామ రాత్రివేళ నిద్రిస్తున్న ఉపపాండవులను, అంటే ద్రౌపది కుమారులను అత్యంత క్రూరంగా వధిస్తాడు. అశ్వత్థామ చేసిన శిశుహత్యాకాండను ఉద్దేశించి ద్రౌపది అశ్వత్థామను అడిగినటువంటి పద్యం. భూసురుడవు బుద్ధి దయా భాసురుడవు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, శిశుమారణమాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. తండ్రి, దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా, వివేక దయా దాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా, వీరాధి వీరులందరిలోనూ ఎన్నదగ్గవాడివి కదయ్యా. అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షస కృత్యానికి పాల్పడడం ధర్మమా చెప్పు అని ద్రౌపది అశ్వత్థామను అడుగుతుంది. రాజులు లేదా పాలకులు బ్రాహ్మణులను లేదా విద్వాంసులను ఎప్పుడూ ఆగ్రహానికి గురి చేయకూడదు అని హెచ్చరిస్తూ చెప్పినటువంటి పద్యం చూద్దాము. భూపాలకులకు విప్రుల కోపింపం చేయతగదు, కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల కాల్చు భూకంపముగన్. ప్రజాపాలకులకు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయకూడదు. అలా చేస్తే విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా
భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది. అశ్వత్థామ చేసిన ఘోరానికి ప్రతీకారంగా అర్జునుడు అశ్వత్థామను బంధిస్తాడు. బ్రాహ్మణుడైనందున అతన్ని చంపకూడదని అతని తలపై ఉన్న దివ్యమణిని తీసేసి గుండు గీసి అవమానించి వదిలేస్తారు. ఆ సమయంలో అశ్వత్థామ స్థితిని పోతనామాత్యుల వారు అద్భుతంగా వర్ణించిన పద్యం చూద్దాము. నిబ్బరపు బాలహంతయు గొబ్బున తేజంబు మణియు కోల్పడి నతుడై ప్రబ్బిన వగచే విప్రుడు సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిజనియన్. బాలకులను నిర్భయంగా హత్య చేసిన అశ్వత్థామ భరింపరాని అవమానంతో మర్యాదను మణిని కోల్పోయి సిగ్గుతో తలవంచుకొని అతిశయించిన ఆవేదనతో వెలవెలపోయి వేగంగా వెళ్ళిపోయాడు. అశ్వత్థామ పాండవ వంశాన్ని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై బ్రహ్మశిరాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ భగదగ్ని తాపానికి గర్భస్థ శిశువు కాలిపోతూ ఉండగా ఉత్తర శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుకుంటూ ప్రార్థించిన సందర్భంలోని ప్రసిద్ధమైన పద్యం చూద్దాము. దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావంబును పొందెడి నిర్భర కృపగావుమయ్య నిఖిల స్తుత్యా. భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసిగొందు కసుగందిపోతున్నాడు. దయతో రక్షించవయ్యా, సకల శరీరుల చేత స్తుతింపబడువాడా శ్రీకృష్ణ అని ఉత్తర శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వేడుకుంటుంది. తర్వాత భీష్మ నిర్యాణ ఘట్టంలో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని లీలలను సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి అద్భుతమైన పద్యం చూద్దాము. పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీర వధూకులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని గొలిచెద మదిలోన్. తీయని మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజవధూమనుల వలపులు దోచుకునే వాసుదేవుణ్ణి మనసులో మరీ మరీ సేవిస్తాను. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతార చాలనం చేసి వైకుంఠానికి చేరినప్పుడు ఆ విషాద వార్తను అర్జునుడు ద్వారక నుండి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజు తదితరులకు చెప్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని మహిమను తలుచుకుంటూ అర్జునుడు పలికిన భావోద్వేగమైన పద్యం చూద్దాము. భూతముల వలన నిప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు సేయుచుండును భూతమయుండీశ్వరుండు భూతశరణ్యా. ఆశ్రితవత్సలా అన్నా ధర్మరాజా, పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగు చేస్తూ ఉంటాడు అని అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణ నిర్యాణము గురించి తెలియచేస్తున్నాడు. శ్రీకృష్ణావతారం ముగిసే సమయంలో యాదవ వంశంలో అంతఃకలహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో లోకంలో బలహీనుల పరిస్థితిని మరియు కాలం యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి పద్యం. బలములు గల మీనంబులు బలవిరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితుల చంపి రహిత భావములన్ నృపా. పెద్ద చేపలు అనేక చిన్న చేపలను గుటుక్కున మింగుతాయి. అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమ కంటే బలహీనులందరినీ పగపట్టినట్లు చంపేశారు. జీవులు జీవుల వలననే పుట్టింపబడతారు, పోషింపబడతారు, చివరికి అంతరించబడతారు కూడా. శ్రీకృష్ణావతారం ముగిసిన తరువాత కలియుగ ఆరంభం గురించి చెప్పినటువంటి పద్యం చూద్దాము. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడా దినమున నశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. ఏనాడైతే శ్రీమన్నారాయణుడు లీలానుష రూపాన్ని దాల్చి అవతార సమాప్తి కావించాడో ఆనాడే అమంగళదాయకమైనటువంటి కలియుగం ప్రారంభమయ్యింది. తరువాత పరీక్షిన్ మహారాజు కలిపురుషుడిని జయించి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి ఎలాంటి అడ్డంకులు లేకుండా సామ్రాజ్యాన్ని పరిపాలించిన సందర్భంలో గజ అనే పదాన్ని
హస్తినాపురము, సింహాసనము, సింహ పరాక్రమము అనే రకరకాల అర్థాలు వచ్చేలా ఉపయోగించి పోతన చేసిన శబ్ద చమత్కారంతో కూడిన పద్యమేంటో చూద్దాము. గజనామధేయ పురమున గజరిపు పీఠమున గనుడు కలిదమనుండున్ గజవైరి పరాక్రముడే గజిబిజి లేకుండా దాల్చె గౌరవ లక్ష్మిన్. సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు అయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవరాజ్య లక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు. తరువాత పరీక్షన్ మహారాజు వేటాడటానికి వెళ్ళిన సందర్భాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం. వేదండ పురాధీసుడు కోదండము సేతబట్టికొని గహనములో వేదండాదులనొకనాడేదండల పోవనీక ఎగచెన్ బలిమిన్. ఒకనాడు కరిపురాధీశ్వరుడైన పరీక్షిత్తు ఎక్కుపెట్టిన కోదండమును చేతపట్టి కాంతార భూముల్లో ఏనుగులు మొదలైన జంతువులను వెంటాడి వేటాడసాగాడు. వేటాడి అలిసిపోయినటువంటి పరీక్షన్ మహారాజు తీవ్ర దాహంతో మునివాటికి చేరి తపోమగ్నుడైన శమీకుని చూసి నీళ్ళెమ్మని అడుగుతూ చక్కటి శబ్దాలంకారాలతో చెప్పిన పద్యం చూద్దాము. తోయములు తెమ్ము మాకి తోయము వేటాడు వేళ తొల్లి పొడమదీ తోయము క్రియజల దాహము తోయము వారలును లేరు దుస్సహమనఘా. మంచినీళ్ళి ఈ పుణ్యాత్ముడా, నీకు పుణ్యం ఉంటుంది. వేటాడలేనంత దాహంతో వచ్చానిప్పుడు. ఇంత దుస్సహమైన దాహము ఎప్పుడూ లేదు. పోనీ మావాళ్ళ అందుబాటులో లేరు, తట్టుకోలేకపోతున్నాను, తొందరగా మంచినీళ్లు ఇవ్వు అని పరీక్షన్ మహారాజు తపస్సులో ఉన్నటువంటి శమీక మహర్షిని అడగడం జరుగుతుంది. శమీక మహర్షి మెడలో పరీక్షిత్తు చచ్చిన పామును వేసినప్పుడు ఆ ఋషి కుమారుడైనటువంటి శృంగి ఆగ్రహంతో పలికినటువంటి పద్యము. పుడమిగల జనులు ఒగడగ గుడుతురు గట్టుదురుగాక కువలయ పతులై అడవుల నిడుమలబడియడి బొడుగుల మెడ నిడగదగునే పన్నగ శవమున్. ప్రపంచాన్ని పాలించే ప్రభువులైతే పంచభక్ష్య పరమాణాలను కడుపు నిండా కుడవమనండి, విలువగల వలువులు ముడవమనండి. అంతేకాని అడవులలో కష్టాలు పడుతున్నటువంటి బొడుగు తాపసుల మెడలో పామును చుడతారా? శృంగి పరీక్షన్ మహారాజు చేసిన పొరపాటుకు తీవ్రమైన శాపం ఇచ్చాడని, దానికి తక్షకుని విషాగ్నిని ఎందుకు ఎంచుకున్నావని తండ్రి విచారించే సందర్భంలోని పద్యము. బెట్టిదమగు శాపమునకు దట్టపు ద్రోహంబు కాదు ధరణీకాంతం గట్టా ఏల శపించితి పట్టి తక్షక విషాగ్ని పాలగుమనుచున్. నాయనా, ఇంతటి కఠోరమైన శాపం పెట్టడానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు ఏం చేశాడు? తక్షక విషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణీ పాలుణ్ణి అయ్యయ్యో ఎందుకు శపించావు? శమీక మహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి శపించిన తన పుత్రుడు శృంగికి బుద్ధి చెబుతున్న సందర్భంలో పరమ భాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్యం చూడండి. పొడిచిన తిట్టిన కొట్టిన పొడుచుందురుగాని పరమ భాగవతులు తారొడబడరు మారుసేయగా కొడుకా విభుడెగ్గుసేయు గోరడు నీకున్. కుమారా, కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు పరమ భాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యడానికి అంగీకరించరు. మన మహారాజు ఎప్పటికీ నీకు కీడు చేయాలి అని అనుకోడు. ఇంకా ప్రథమ స్కంధం చివరిలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతిస్తూ చెప్పినటువంటి పద్యం చూడండి. రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి భ్రాజిత పాదాంబోరుహ భూజన మందార నిత్య పుణ్య విచార. కలువరేకుల వంటి కన్నులు కలవాడా, మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కలవాడా, భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా, మంచివారిని ఎల్లప్పుడూ పాలించువాడా, నీకు నమస్కారము. ఇవి పోతన భాగవతంలోని ప్రథమ స్కంధంలో ఉన్నటువంటి అద్భుతమైన కొన్ని కందపద్యాలు.
మరి ఈ పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ స్పందనను బట్టి ద్వితీయ స్కంధంలో ఉన్నటువంటి అద్భుతమైన కంద పద్యాలను కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.